నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన విషయం దేశం మొత్తం కూడా చూసింది. ఏమేం మాట్లాడినారో ఏమేం చెప్పినారో అందరం కూడా విన్నాం. మీరు మాకు ఓటు వేస్తే ఇది అడ్వాన్స్గా 50 లక్షల రూపాయలు ఇస్తున్నాను, ఇంకో 4.5 కోట్ల రూపాయలు ఇస్తాను, అన్నీ బయటకు వచ్చి వీడియోలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏమనాలనో తెలియక ఈరోజు కొత్తగా దొంగకే నోరెక్కువ అన్నట్టు దొరికిన దొంగలు ఈరోజు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముందు బుకాయించినారు. ఆయనకు అసలు ఏమీ తెలియదు, నీతివంతుణ్ణి, 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, నేను నిప్పును కందిపప్పును అని చాలా మాటలు చెప్పినాడు. కానీ ఒకసారి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుంటే, నీతి ఉంటే, ఆయన పార్టీకి ఏమైనా కనీసం రాజకీయ విలువలుంటే రెండిట్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు చంద్రబాబు నాయుడు. ఏమని? రేవంత్ అనే వ్యక్తిని నేను పంపినా లేదా అంటే అది చెప్తలేడు. రేవంత్ చేసింది తప్ప ఒప్ప అంటే అది చెప్పడు. నేను సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీని, ముందు మీరు చెప్పండి. ట్యాపింగ్లు గీపింగ్లు వాటికి సంబంధించి నిన్ననే ఏసీబీ కూడా చెప్పింది. మీరు ముందు చెప్పండి, మీ రేవంత్ రెడ్డి అనే శాసనసభ్యుడు చేసింది మీరు దానికి ఆమోదం తెలుపుతున్నారా? ఒకవేళ మీరు ఆమోదం తెలిపితే మీరు కూడా ఆయనతో పాటు దొంగలు కాదా? మీ పార్టీ మొత్తమే దొంగల ముఠా కాదా? ఒకవేళ ఆయన చేసింది తప్పు అని మీరు భావిస్తే, రేవంత్ రెడ్డి చేసిన దాంతో మీరు ఏకీభవించకపోతే మరి ఎందుకు ఆయనను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తలేరు? ఆయనను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తలేరు అంటేనే మీరందరూ కూడబలుకొని చేసినట్టు కాదా అని నేను అడుగుతాను. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన దొంగ నాటకాలు, దొంగ డ్రామాలు బంద్ చేసి, ఢిల్లీకి పోయి దొంగ ఏడుపులు బంద్ చేసి ఈరోజు నిజాలు ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. రెండోది, నేను నిన్న ఈరోజు పేపర్లో చూసిన, ఆయన ఇంటి ముంగట్టున్న, ఆయన పార్టీ ఆఫీస్ చుట్టున్న పోలీసు వాళ్ళందరినీ, తెలంగాణ పోలీసు వాళ్ళని తీసేసి ఆంధ్ర పోలీసు వాళ్ళని తెచ్చుకున్నాడట. సరే, పోలీసు వాళ్ళని మార్చుకుంటావు, నీ దొంగతనాన్ని వాళ్ళు కాపాడతారు అనుకుందాం. మరి హైదరాబాద్లో రేపటి రోజున కరెంటు కూడా ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకుంటావా? మంచినీళ్ళు కూడా ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకుంటావా? పాలు కూరగాయలు కూడా ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకుంటావా? ఇది ఏమి రకమైన నీతి? ఇది ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఏం పద్ధతి ఇది నీది? ఈరోజు హైదరాబాద్లో ఈ ప్రాంతంలో నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు కాక, కానీ తెలంగాణ ఓటరు, అది మర్చిపోకు. నీ ఓటు ఇక్కడనే ఉన్నది, నీ ఇల్లు ఇక్కడనే ఉన్నది, మీది, మీ పిల్లలది, మీ మనమంది, అందరు కూడా మీరు తెలంగాణ పౌరులు. మీరు ఇంకో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు కాక, కానీ ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నువ్వు తప్పు చేసినావు. ఫోన్లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయినావు, నగ్నంగా దొరికిపోయినావు. మా ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఏ 5 కోట్లయితే ఒప్పుకున్నాడో అది నేను డెలివర్ చేస్తా, ఆనర్ చేస్తా అని నువ్వు చెప్పినవా లేదా? నీకు దమ్ముంటే ముందుకు రా చెప్పు. నేను జయప్రకాష్ నారాయణ కూడా అడిగిండు, సూటిగా అడిగిండు, ఆ టేపులో గొంతు నీదైతే రాజీనామా చేస్తావా అని అడిగిండు. సమాధానం చెప్పు. అసలు ఆ టేపులో గొంతు నీదా కాదా? మీ వాళ్ళే అయోమయంలో ఉన్నారు. ఒకడేమో మా నాయకుడు మాటనే కాదంటాడు, ఒకడు ఇంకొకరేమో ట్యాపింగ్ అంటారు. మరి ఏది కరెక్ట్? ఇప్పుడు ట్యాపింగ్ చేస్తే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ట్యాపింగ్ అని ఆరోపించేటోళ్ళు పరోక్షంగానన్నా ఒప్పుకున్నట్టే మావాడు మాట్లాడిండని. మరి ట్యాపింగ్ కాదు అంటే, మరి నా గొంతు కాదంటే ట్యాపింగ్ చేయనట్టే లెక్క. మరి రెండిట్లో ఏం చెప్తుండ్రో ఆలోచించుకొని చెప్పండి అని తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమలాడి నన్ను కాపాడండి అంటే కుదరది. ఈ దేశంలో చట్టం అందరికి ఒకటే. చట్టం ఎవ్వల చుట్టం కూడా కాదు, ప్రధానమంత్రి చుట్టం కాదు, ముఖ్యమంత్రి చుట్టం కాదు, ఏ మంత్రి చుట్టం కూడా కాదు. చట్టం ఈ దేశంలోని ప్రజలందరికీ సమానమే, పౌరులందరికీ కూడా ఒకటే చట్టం ఉంది. నువ్వు తప్పు చేసినావు, దొరికిపోయినావు. మీ నాయకుడు, మీ శాసనసభ్యుడు ఇప్పటికే జైల్లో ఉన్నాడు. నీకు కూడా తప్పకుండా ఒకవేళ నీ మీద కూడా ఆధారాలు ఉన్నాయని ఏసీబీ భావిస్తే నోటీసులు ఇస్తుంది, విచారణ ఎదుర్కోవాలి. ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని తప్పించుకుంటా నేను దొంగకు నోరెక్కువ అన్నట్టు గట్టిగా ఒర్రి, 1కి 10 సార్లు గట్టి కొర్రి లొల్లి పెట్టి కేసీఆర్ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగి తప్పించుకుంటా అంటే మాత్రం కుదరదని చెప్పి వారికి గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకో మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు గాక, కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేయలేదు, నువ్వు చేసినావు. నువ్వు చేసిన పాపానికి వాళ్ళని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేసి బయటపడతా అంటే కుదరదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నా, దయచేసి ఆలోచించండి. రాష్ట్రాల మధ్య తగరాదు వద్దు. రాష్ట్రాల మధ్య తగరాదు పెట్టుకుంటే చాలా దూరం వెళుతుంది. నీకెన్ని అధికారాలు ఉన్నాయో దానికంటే ఎక్కువ అధికారాలు నాకు ఉన్నాయి. నేను గాని కన్ను తెరిస్తే మళ్ళీ నీకు చాలా కష్టాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.